హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జే జాబ్ హబ్ తెలుగు ఛానల్ అండి ఇది. మరి మీకు ఒక ఎన్టీపీసీ నుండి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది గాయ్స్. మరి ఎగ్జామినేషన్ పెట్టరండి వాళ్ళు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకైతే రిక్వైర్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చేస్తారు గాయ్స్. సో చాలా మంచి హైరింగ్ గాయ్స్. సో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మరి ప్రొవైడెడ్ మీకు ముందుగానే చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్ కట్గా చూడండి గాయస్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా కావాలంటే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని మిస్ అవ్వకుండా షేర్ చేయండి. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్స్ ఆఫ్ ఎన్టీపీసీ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఆ యొక్క డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. అది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు గాయస్. ఓకే, సో ముందుగానే చెప్తున్నాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాపర్గా చెక్ చేసుకోండి గాయస్. ఓకే, డీటెయిల్స్లోకి అయితే మనం ఇంక వెళ్ళిపోదాం. సో మన యొక్క ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మరి ఎన్టీపీసీ రిక్వైర్మెంట్ 2026, మరి పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అండి, ఇంజనీరింగ్ వాళ్ళకి. వేకెన్సీస్ వచ్చేసరికి 515 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఏజ్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపే ఉండాలి. మనకి ఏజ్ అయితే రిలాక్సేషన్ కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 300 రూపీస్ జనరల్కి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫీమేల్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, నో ఫీ వాళ్ళకి. శాలరీ డీటెయిల్స్లోకి వస్తే 40,000 to 1,40,000 వరకు అయితే మనకి ఉంటుంది గాయస్. సో ప్లస్ అలవెన్స్ కూడా ఉంటుంది. సో మంచి హైరింగ్ గాయస్ ఇది. తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా అప్లై చేసేసుకోండి. సో ఇది మనకి ఆన్లైన్లో అయితే మనకి ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. అప్లై వచ్చేసరికి 11th ఫిబ్రవరి నుండి 25th ఫిబ్రవరి 2026 వరకు అయితే మనకి ఉంది గాయస్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి 2026. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి నో ఎగ్జామ్ ఏమీ లేకుండా మనకి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసి మనకి రిక్వైర్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది గాయస్. 2025 గేట్ స్కోర్ను బట్టి కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో లింక్ అనేది ఇక్కడ ఉంది గాయస్, https://www.ntbc.co.in. ఈ యొక్క లింక్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ యొక్క లింక్ మీకు క్లియర్ కట్గా అయితే మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది గాయస్. సో ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు అప్లై చేసేయండి. సో మిస్ అవ్వదు గాయస్. అన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కావాలంటే కనుక మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం జాబ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.